Hello dear students, this is B. Uday Bhaskar. Welcome to UB Maths channel. Today we are going to discuss the simplification chapter 5. సింప్లిఫికేషన్ చాప్టర్ 5లో మనం ఇంతకుముందు కొన్ని సమ్స్ చెప్పుకున్నాం, పాత ఓల్డ్ పేపర్స్లో కొన్ని మోడల్స్ కూడా చెప్పుకున్నాం. ఈరోజు సింప్లిఫికేషన్ చాప్టర్ 6 సింప్లిఫికేషన్స్ లాస్ట్ సెషన్ ఇది. ఈ లాస్ట్ సెషన్లో కూడా కొన్ని ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్ సమ్స్ చెప్పుకుంటాం. ఇందులో ఫస్ట్ సమ్ ఒకసారి చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 2 to the power of n plus 2 to the power of n minus 1 by 2 to the power of n plus 1 minus 2 to the power of n అన్నాడు. దీనిలో పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మనకి ఎక్స్పోనెంట్స్లో ముఖ్యంగా మెయిన్ రెండు ఫార్ములాలు మనం ఎక్కువ వాడుతుంటాం. ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఇంకొకటి ఏ టు ది పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ mn అంటాం. ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ n. ఎక్కువగా ఈ ఫార్ములాలు మనం వాడుతూ ఉంటాం. ఈ ఫార్ములాలను ఉపయోగించి మనం ఈ సమ్ చేద్దాం. ఏముంది క్వశ్చన్లో మీరు గమనించినట్టయితే క్వశ్చన్ ఒకసారి, ఇది క్వశ్చన్ 2 to the power of n ప్లస్ 2 to the power of n మైనస్ 1 ఉంది. 2 to the power of n ప్లస్ 2 to the power of n మైనస్ 1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 to the power of n-ని 2 to the power of n అని రాసుకోవచ్చు, ప్లస్ 2 to the power of n మైనస్ 1ని 2 to the power of n బై 2గా రాసుకోవచ్చు. ఎందుకని? m మైనస్ n ఉంటే ఏమని రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ ఆఫ్ m బై ఏ టు ది పవర్ ఆఫ్ n అనమాట. ఏ టు ది పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. డినామినేటర్లో ఏముంది ఇంకొకసారి చూద్దాం. 2 to the power of n ఇంటూ 2 to the power of 1. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 2 to the power of n ప్లస్ 1. n ప్లస్ 1 ఉంటే ఏముంది? m ప్లస్ n ఉంటే m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n. సో మైనస్ 2 to the power of n. ఇప్పుడు ఈ లెక్కలో న్యూమరేటర్లో ఉన్న దాంట్లో 2 to the power of n కామన్ తీద్దాం. డినామినేటర్లో ఉన్న దాంట్లో కూడా 2 to the power of n కామన్. 2 to the power of n కామన్ తీస్తున్నాను నేను. 1 ప్లస్ 1 బై 2 అవుతుంది. డినామినేటర్లో కూడా 2 to the power of n కామన్ తీస్తున్నాను. ఏమవుతుంది? 2 మైనస్ 1 అవుతుంది. అంటే 2 to the power of n 2 to the power of n క్యాన్సిల్ అయిపోతే 2 to the power of n 2 to the power of n క్యాన్సిల్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 2. 1 ప్లస్ 1 బై 2 అంటే ఎంత అవుతుంది? 1 ప్లస్ 1 బై 2 అన్నా 1 బై 2 అన్నా ఒకటే. 1 ప్లస్ 1 బై 2 అన్నా 1 బై 2 అన్నా ఒకటి. చాలా అర్థం చేసుకోవాలి. 1 ప్లస్ 1 బై 2 అంటే దాన్ని ఏదో లెక్కలా చేయవసరలా. 1 ప్లస్ 1 బై 2 అంటే ఒకటి తర్వాత ఇంకొక హాఫ్ ఉంది, అంటే 1.5 అనమాట. 1.5 అంటే 1 2 ఈజ్ 2 ప్లస్ 1 3 బై 2. 3 బై 2 బై 1. It is nothing but 3 by 2. So our answer is 3 by 2. 3 by 2 is the correct option for 137th question. ఇది 2019 పేపర్లో ఇది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. బీఎస్సీ ఏపీలో www.bscap.org అనే దాంట్లో ఈ క్వశ్చన్ అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఇది ఒకసారి చూడండి మళ్ళీ. ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n-ని ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ nగా రాయొచ్చు. ఏ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ n-ని రెండోది. ఇది ఒక ఫార్ములా, ఇది రెండో ఫార్ములా, ఇది మూడోది. ఈ మూడు మెయిన్ ఫార్ములాలు ఉంటాయి. నాలుగోది మైనస్ ఉన్నప్పుడు 1 బై n రాసుకుంటాం. ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ nగా రాస్తాం. బై ఉంటే, ఇంటూ ఉంటే m ప్లస్ n రాస్తాం. హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంటే mn అని రాసుకుంటాం. ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఉంటే 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ n అని రాస్తాం. ఇది శాట్లో మ్యాథ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇది ఒకసారి గమనించినట్టయితే మనం ఇక్కడ n-1 ఉంది. n-1 ఉంటే 2 to the power of n బై 2 to the power of 1గా రాసుకున్నాం. n ప్లస్ 1 ఉంటే ఏం చేసాం? 2 to the power of n ఇంటూ 2 to the power of 1గా రాసాం. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ లెక్క క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్తో పాటు బాడ్మాస్ రూలు,
బాడ్మాస్ రూల్తో పాటు ఎక్స్పోనెంట్స్ అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇంకా ఆల్ పవర్స్ అవన్నీ కూడా వచ్చి ఉండాలి. అవి వచ్చి ఉంటేనే మనం చేయటం ఈజీ అవుతుంది. ఈ లెక్క ప్రతి లెక్కలో కూడా అదే ఇంపార్టెంట్. మ్యాథ్స్ మనం గమనించినట్టయితే ఇంతకుముందు నేను చెప్పాను మీకు, మ్యాట్లో శాట్లో మనకు మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఏంటంటే మ్యాట్ స్కోరు ఎలా సాధించాలనేది ఒకసారి చెబుతాను. మ్యాట్లో 80/90, 90కి 80 మార్క్స్ అబవ్ రావాలి. శాట్లో 3 పార్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మ్యాథ్స్లో ఒక 10 మార్క్స్ వస్తే గొప్ప, సైన్స్లో ఒక 20, సోషల్లో ఒక 20, అంటే 35కి ఇది, 35కి 20. మ్యాథ్స్లో 20కి 10 కూడా రావు, 5 to 10, 5 మార్క్స్ టు 10 మార్క్స్ వస్తే చాలా గొప్ప అనమాట. ఇప్పుడు చూడు 80 + 40 అంటే 120 అవుతుంది. ఈ 5 కలిపితే 125 మార్క్స్ స్కోర్ చేయడానికి మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాథ్ బాగా నేర్చుకోవటం. మ్యాథ్లో సింప్లిఫికేషన్ చాప్టర్, ప్రతి లెక్కలో కూడా సింప్లిఫికేషన్ ఉంటుంది. మీరు ఆలోచనలో ఎప్పుడు విశ్లేషణ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా సింప్లిఫికేషన్ చేస్తూనే చేస్తాం. సపోజ్ సిరీస్ తీసుకున్నాము, సిరీస్ తీసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి ఉన్న డిఫరెన్స్ ఎంత చూసుకుంటాము. అది కొద్దిగా పెరుగుతుంటే ఎడిషన్ సిరీస్ అని గుర్తుపెట్టుకుంటాం. అదే ఒక్కసారిగా పెరిగితే మల్టిప్లికేషన్ సిరీస్ అని గుర్తుపెట్టుకుంటాం. అందులో కూడా సింప్లిఫికేషన్ టెక్నికే ఉంది. మ్యాథ్లో చేసే ప్రతి లెక్కలో కూడా, మ్యాథ్లో ఉన్నటువంటి చాప్టర్లు ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, ఎనాలజీ కానీ, లేదా ఫజిల్స్ కానీ, వీటన్నిటిలో కూడా సింప్లిఫికేషన్ చాలా ఫాస్ట్గా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే మనం విన్నర్స్గా మారుతాం. ఇక్కడ అర్థమవుతుంది, ఇంకొకసారి చెప్తున్నాను. మ్యాథ్లో 80 మార్క్స్ రావాలి, సైన్స్లో 20 అబవ్ రావాలి, సోషల్లో 20 అబవ్ రావాలి. అంటే 80, 20, 20, 40, 80, 40, 120, 120 ప్లస్ మ్యాథ్స్లో ఎన్ని వస్తే అన్ని. మ్యాథ్స్లో 5 వచ్చినాయి అనుకోండి, 5, 125 అవుతుంది. మ్యాథ్స్లో 2 వచ్చినాయి, 122 అవుతుంది అనమాట. సో సీట్ రావాలంటే, మనకి సీట్ రావాలంటే ముఖ్యంగా ఓసీకి, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 110 అబవ్ రావాలి, 110 అబవ్ స్కోర్ రావాలి. అదే బీసీలకి కూడా అంతే, 110 అబవ్ స్కోర్ రావాలి. ఎస్సీకి 100, ఎస్టీకి కూడా 95 అబవ్ రావాలి. సుమారుగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇది ఒక 10 మార్కులు అటు ఇటుగా ఉంటుంది అనమాట. పిహెచ్సి అంటే పర్సనల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 90 అబవ్ రావాలి. ప్రతి దాంట్లో కూడా పాస్ అవ్వాలి. 90 మార్క్స్ రెండిట్లో, మ్యాట్ శాట్ 90 మార్క్స్, ఇందులో 36 రావాలి, ఇందులో 36 మార్క్స్ రావాలి, 36. సో మినిమం మార్క్స్ ఒక దాంట్లో 90 వచ్చేసి ఇంకో దాంట్లో 36 కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు, అన్క్వాలిఫైడ్ అంటాం అనమాట. రెండిట్లో క్వాలిఫైడ్ మాత్రం 36 అబవ్ రావాలి. ఒక దాంట్లో 90కి 90 వచ్చేసి ఇంకో దాంట్లో 25 వచ్చినాయి అనుకోండి, వాడికి 110, 115 మార్క్స్ వచ్చినాయి, కానీ కూడా సీట్ రాదు. వీడికి ఒక దాంట్లో 80 వచ్చి ఇంకో దాంట్లో 80 కాదు, సపోజ్ ఇది ఏం తీసుకుందామంటే ఒక దాంట్లో 75 వచ్చినాయి, ఇంకో దాంట్లో 25, 40 వచ్చినాయి. వీడికి కూడా 115 మార్క్సే, కానీ వీడికి సీట్ వస్తుంది. ఎందుకని, ఇద్దరికి 150 మార్క్స్ వచ్చినాయి, కానీ ఒకరికి సీట్ వచ్చింది, ఒకరికి రాలేదు. ఎందుకని, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. రెండిట్లో కూడా మినిమం మార్క్స్ 36 మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ 36 మార్క్స్ ఇతనికి రాలేదు. ఈ 36 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఓసీబీసీకి. ఎస్సీ ఎస్టీకి అయితే 20, ఎస్సీ ఎస్టీకి పిఎస్సి కలిపి ఎంత రావాలంటే 32 రావాలి. 36 మార్క్స్ అయినా ఓసీకి క్వాలిఫైయింగ్ మార్క్స్, రెండిట్లో 36 రావాలి. ఓసీకి 36 రావాలి, బీసీకి అయితే 32 రావాలి, ఎస్సీ ఎస్టీకి అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 23 అవుట్ ఆఫ్ 90 అనమాట. ఇది 90కి క్వాలిఫైయింగ్ మార్క్స్. అర్థమైంది అప్పుడు. క్వాలిఫై మార్క్స్ ఏంటంటే రెండిట్లో క్వాలిఫై అవ్వాలి ముందు. ఒక దాంట్లో 90 ఫుల్ మార్క్స్ వచ్చినాయి, ఒక దాంట్లో 25 వచ్చినాయి ఓసీకి, అంటే 36 రాలేదు. 36 రాలేదు కాబట్టి ఇతను క్వాలిఫై కాలేదు. కానీ రెండో అతను ఒక దాంట్లో 75 వచ్చినాయి, ఒక దాంట్లో 40 వచ్చినాయి, రెండిట్లో క్వాలిఫై అయ్యాడు. ఇతనికి కూడా 115 మార్క్సే, అందుకని ఇతనికి సీట్ వచ్చింది, ఇతనికి రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు
క్వాలిఫైయింగ్ మార్క్స్. మ్యాథ్లోనే బాగా నేర్చుకోవడం కాదు, శాట్లో కూడా మనం స్కోర్ చేయడానికి మ్యాథ్స్, సైన్స్ సోషల్ బాగా ప్రిపేర్ అవ్వాలి. మనకి ఒక 2 రోజుల్లో సోషల్ సైన్స్ క్లాసులు కూడా బిగిన్ అవుతాయి. అవి కూడా మీకు వాట్సాప్ మెసేజ్ చేయడం జరుగుతుంది, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఒకటి చూద్దాం. నెక్స్ట్ లెక్క ఏముంది మనకి? 1 - 1/2, 1 - 1/3, 1 - 1/4, 1 - 1/p. నిన్న చెప్పాము ఈ సమ్ము. ఏం చెప్పాము నిన్న ఇలా కనుక ఉన్నట్టయితే, నిన్న సింప్లిఫికేషన్ చాప్టర్ ఎవరైనా విన్నట్టుంటే వాళ్ళకి తెలిసిద్ది. 1+ ఉన్నప్పుడు ఒక ఫార్ములా చెప్పాం, 1- ఉన్నప్పుడు ఒక ఫార్ములా చెప్పాం. 1+ ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పాము ఒకసారి గుర్తుందా మీకు? చూడండి, నేను చెప్తాను ఇప్పుడు. 1+ ఉన్నప్పుడు లాస్ట్ డినామినేటర్ -1 ఫస్ట్ డినామినేటర్ అని చెప్పాం. లాస్ట్ డినామినేటర్ +1 ఫస్ట్ డినామినేటర్. 1- ఉన్నప్పుడు ఏం చెప్పాము? ఫస్ట్ డినామినేటర్ -1, ఫస్ట్ డినామినేటర్ -1 లాస్ట్ డినామినేటర్. ఫస్ట్ డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, అంటే 2 - 1 లాస్ట్ డినామినేటర్ ఎంత ఉంది? p. 2 - 1/p = 1/p. 1/p అక్కడ ఆన్సర్ ఉంది 4th 1. ఇది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇది రైట్ ఆప్షన్. ఎందుకని? 1/p ఈజ్ అవర్ ఆన్సర్. 1/p అనేది ఆన్సర్. నేను రాని వాళ్ళు ఒకసారి ఇది మళ్ళీ చూద్దాం ఈ లెక్కని. నిన్న ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు 1 - 1/2 అంటే 2 LCM కడితే 2 - 1 1/2 ఇంటూ 2/3 ఇంటూ 3/4 ఇంటూ ఇలా వచ్చింది దాని ఆన్సర్. p - 1/p. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, ఇలా అన్ని క్యాన్సిల్ అవుతుంది. p - 1 కూడా క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 మిగిలింది, న్యూమరేటర్ డినామినేటర్లో p మిగిలింది. ఇలా డీటెయిల్ మెథడ్లో చేసినా పర్లేదు, లేదా షార్ట్ కట్ నేను చెప్పాను. ఇది నిన్న ఎవరైతే క్లాస్ వినలేదో వాళ్ళు వినండి, మీకు అర్థమైపోతుంది. ఇది నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇఫ్ x + y + z = 0, then x² + y² + z² by yz zx + xy అని ఉంది. దీనికి ఒక ఫార్ములా ఉంది. మనకు ఫార్ములా ఏంటంటే అది ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో ఉన్నటువంటి ఫార్ములా ఇది. ఇఫ్ x + y + z = 0, if x + y + z = 0, s³ + y³ + z³ = 3xyz. ఇది ఫార్ములా. s³ + y³ + z³ = 3xyz. ఇప్పుడు మనం ఈ సమ్లో ఒకసారి చేద్దాం. ఈ సమ్లో ఏముంది? x² / ఉంది, ఇక్కడ x² / ఉంది, ఇంకోటి y² / zx ఉంది, z² / xy ఉంది. yz zx xyకి ఎల్సిఎం ఏమవుతుందంటే ఏమవుతుంది? xyz అవుతుంది. xyzలో yz x టైమ్స్ పోతుంది కదా, x × x² s³ అవుతుంది, ప్లస్ xyzలో zx పోతే ఇంకా ఏముంది? y టైమ్స్ పోతుంది, y × y² y³ ప్లస్ xyzలో xy పోతే ఇంకా z ఉంది, z టైమ్స్ పోతుంది, z × z² z³. ఆల్రెడీ s³ + y³ + z³ ఏమని చెప్పాము? 3xyz. సో 3xyz / xyz. సో xyz క్యాన్సిల్ అవుతుంది, ఎంత మిగిలింది? 3 మిగిలింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. వేర్ ఈజ్ అవర్ ఆన్సర్? 3. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది కూడా 2018 పేపర్లోది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫార్ములా? x + y. ఇఫ్ x + y + z = 0, s³ + y³ + z³ = 3xyz. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అని కొడితే మీకు 8th క్లాస్లో ఉంది ఆల్రెడీ. ఇది 8th క్లాస్లో మనకి స్పెషల్ ప్రొడక్ట్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఇవన్నీ వస్తాయి. ఈ ఫార్ములాలు మీరు ఒకసారి చూసుకోండి. అవసరమైతే మీకు ఒక మెటీరియల్ కూడా మెసేజ్ చేస్తాము. ఆ మెసేజ్ చేసినప్పుడు ఆ మెటీరియల్లో కూడా ఈ ఫార్ములాలు ఉంటాయి.
ఫార్ములాలు ప్రతిసారి చదువుకోవడం కాకుండా మీకు నోటికి వచ్చి ఉండాలి. ఫార్ములాలు నోటికి వచ్చినట్టయితే మనం చాలా ఈజీగా చేయగలుగుతాం ఆ లెక్కల్ని. ఓకే, ఇక్కడ మనం జెడ్ ఇంటూ జెడ్ స్క్వేరు జెడ్ క్యూబ్ అని రాసాం. ఎలా రాసాం అది బేసిక్స్. ఎక్స్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఉంది, ఎంత అవుతుంది? ఎస్ క్యూబ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ 1 ఉంది కదా. ఎక్స్ ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 + 2 అంటే ఎస్ క్యూబ్ అనమాట. ఇది ఆన్సర్. ఎస్ క్యూబ్ అనేది ఆన్సర్. అదే ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది. ఎస్ క్యూబ్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ టు ది పవర్ ఆఫ్ 5. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎస్ కదా. ఎస్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, మొత్తం 5 టైమ్స్ అయింది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5. సింపుల్ లాజిక్తో కూడా మనం ఆలోచించండి. అంటే పైన పవర్స్ ఉండి మధ్యలో ఇంటూ గుర్తు కనుక ఉన్నట్టయితే మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 + 3 అవుతుంది 5. అలా కాకుండా పైన పవర్స్ ఎస్ టు ది పవర్ ఆఫ్ 5/s² అని ఉంది. ఇప్పుడు లాజిక్ ఏంటి? a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n అని చెప్పాం. 5 - 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ క్యూబ్. ఎందుకు రాస్తున్నాం ఇది 5 - 2? ఎస్ టు ది పవర్ ఆఫ్ 5 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 5 టైమ్స్ రాయాలి. కింద ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ 2 టైమ్స్. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ చేసామనుకోండి, ఈ ఎక్స్ క్యాన్సిల్, ఈ ఎక్స్ క్యాన్సిల్, ఇంకా 3 కూడా అంటే 5లో 2 పోతే 3 ఉంటాయి. సో ఫార్ములా అలా జనరేట్ అయింది. ఫార్ములా మీన్స్ మనం ఈజీగా లెక్క చేయడం కోసం కనిపెట్టినటువంటిది ఫార్ములా అంటే. కానీ దాని వెనకాల కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఫార్ములా గుర్తున్నా లేకపోయినా మనం చేయగలగాలి. అది ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకో లెక్క ఉంది ఇక్కడ. ఈ లెక్కలోకి వెళ్దాం. ఏముంది? 2 to the power of n minus 2 to the power of n minus 1. 2 to the power of n 2 to the power of n minus 2 to the power of n minus 1 is equal to 4. What is the value of n to the power of n? n to the power of n వాల్యూ ఎంత? అంటే ముందు n వాల్యూ కనుక్కోవాలి మనం. n వాల్యూ కనుక్కుంటే n to the power of n వాల్యూ అదే వస్తుంది. ఏం చేద్దాం? n వాల్యూకి 2 to the power of n ముందు ఈక్వేషన్ మొత్తం మళ్ళీ రాద్దాం. 2 to the power of n minus 2 to the power of n by 2 to the power of 1 అని అర్థం. మైనస్ ఉంటే బై అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 to the power of n కామన్ తీసామనుకోండి, 1 - 1/2 ఈజ్ ఈక్వల్ టు 4. 2 to the power of n ఇంటూ 1 - 1/2 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 to the power of n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2 to the power of n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/2 వెళ్తే 2/1 అవుతుంది, అంటే 8. 8 అంటే 2 క్యూబ్. ఈ ఎక్స్పోనెంట్స్లో మెయిన్ ఫార్ములా ఏంటంటే, ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయితే బేసెస్ కూడా ఈక్వల్ అవుతుంది. రెండు a to the power of m ఈజ్ ఈక్వల్ టు a to the power of n అనుకోండి. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయింది అనుకోండి, ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది, అంటే m ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ చూడండి 2 to the power of n ఉంది. ఇక్కడేముంది? 2 క్యూబ్ అని వచ్చింది. అంటే n బదులు ఏముంది? ఇక్కడ n బదులు ఇక్కడ 3 ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3. రెండింటిలో కూడా బేస్ ఈక్వల్. ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది. సో బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వలే. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్స్పోనెంట్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది. మన క్వశ్చన్లో ఏం అడిగాడు? ఇప్పుడు n to the power of n ఎంత అని అడిగాడు. n to the power of n ఎంత అన్నాడు. n ఈక్వల్ 3 వచ్చింది కాబట్టి 3 to the power of 3. 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. 27 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వేర్ ఈజ్ 27? ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములాలు, ఎక్స్పోనెంట్స్లో ఉన్న ఫార్ములాలు కూడా గుర్తు తెచ్చుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. ఆల్రెడీ నిన్న చెప్పుకున్న లెక్క అనుకుంటే ఇది. నిన్న ఏం చెప్పాము? నిన్న చెప్పుకున్న లెక్కలో ఇది డైరెక్ట్ ఫార్ములా a ఈక్వల్ టు a² - b² బై a + b అని ఉంది. దీని ఆన్సరు a - b. సో a అంటే ఇక్కడ ఏముంది? 3.63. b అంటే 2.37. ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. సో 3.63 - 2.37 ఎంత అవుతుంది? 3 - 7, 13 - 7 అంటే 6. 5 - 3 2. 3 - 2 1. So 1.26 is the correct option here. 1.26.
నిన్న క్లాసు రాని వాళ్ళు సింప్లిఫికేషన్స్ 5 చాప్టర్ చూడండి. ఆ 5 చాప్టర్లో ఈ ఎలా చేయాలనేది చెప్పాము. ఇలా ఇచ్చిన మోడల్స్ ఒక్కోదానికి 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇదంతా 3.63 హోల్ స్క్వేర్ అంటే 3.63 ఇంటూ 3.63 చేయవసరం లేదు. 3.63ని ఏ అని రాసుకోవాలి, ఏ స్క్వేర్. 2.37 బి అని రాసుకుంటే బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మన దగ్గర ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఉంది. సో ఈ ఏ ప్లస్ బి క్యాన్సిల్ చేస్తే ఏ మిగిలింది, ఏ మైనస్ బి. సో ఆన్సర్ ఏ మైనస్ బి అనమాట. ఏ అంటే ఇక్కడ 3.63, బి అంటే 2.37. 3.63 మైనస్ 2.37 ఈజ్ ఈక్వల్ టు 1.26 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన లెక్క ఒకటి ఉంది. ఎక్స్పోనెంట్స్లో 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -5 ఇంటూ 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4x అనమాట. మామూలుగా ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఉంటే ఏమని చెప్పాను, ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అని చెప్పాము. ఇక్కడ 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్, ఒక్క నిమిషం వైట్తో రాద్దాం. 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -5 ఇంటూ 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4x రాసుకున్నాం. అంటే 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -5 ప్లస్ -11 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4x. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే -16 ఈజ్ ఈక్వల్ టు 4x. సో మనకి ఎప్పుడు కూడా మనం కనుక్కోవాల్సింది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, మనకి చేయటం ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. 4x ఈజ్ ఈక్వల్ టు -16. సో x ఈజ్ ఈక్వల్ టు -16/4. 16లో 4 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -4 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, హీర్ ఈజ్ అవర్ ఆన్సర్ -4, 4th ఆప్షన్ అనమాట. 4th ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఇలాంటి లెక్కలు ఇంకా కొన్ని ఉండయి, అవి కూడా మనం ఇప్పుడు ఒక చెప్పుకుందాం చిన్న. ఓకే, మనం ఎన్ఎంఎంఎస్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా పాత క్వశ్చన్ పేపర్స్, పాత 2018-19 పేపర్స్ చేయడంతో పాటు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ అంటే మీకు ఆల్రెడీ మెటీరియల్ బీఎస్సీ ఏపీలో ఉంది. అది ప్రతిసారి నేను క్లాసులో చెబుతున్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెబుతున్నాను ఇన్నిసార్లు, అందులో మెటీరియల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదా పీడిఎఫ్ ఫైల్ మేము ఒకసారి పెడతాము, అది పెట్టినప్పుడు మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. www.bscap.orgలో మ్యాట్ మెటీరియల్ ఉంది. మ్యాట్ మెటీరియల్, శాట్ మెటీరియల్ కూడా ఉంది. శాట్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. శాట్ మెటీరియల్లో మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ కూడా ఉంది. ఈ మూడింటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సరే, ఇక్కడ కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. ఈ మ్యాట్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్ ఇవి మీరు ఈజీగానే చేయొచ్చు. చూడండి, 65 డివైడెడ్ బై 100 ఉంది. 65 డివైడెడ్ బై 100 ఇంటూ 7. దీన్ని 65 ఇంటూ 7 చేయండి. 5 7 35, 6 7 42 ప్లస్ 3 45 బై 100. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4.55. అవర్ ఆన్సర్ ఈస్, హియర్ ఈజ్ అవర్ ఆన్సర్ 4.55. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది, నెక్స్ట్ క్వశ్చను ఇది బాడ్ మాస్ రూల్ మీద ఉంది. 40 ప్లస్ 6 ఇంటూ 0.04 అని ఉంది. 6 ఇంటూ 0.04 ఈజ్ నథింగ్ బట్ 0.24.
బై 8 ఉంది. బై 8 40 ప్లస్ 0.24 అంటే 40.24/8. ఇది క్యాన్సిల్ చేసేటప్పుడు మనం ఇది 5 ఉంది, 8 5s are 40, 8 3s are 24 అని రాసేస్తాం గబాన. కానీ ఇది రాంగు. 40 తర్వాత ఒక 2 ప్లేస్ ఉంది, ఒక 2 ప్లేస్లో మనకి 8 పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఈసారి 24లో చూసుకుంటాం 3, 5.03 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి నేను, ఎందుకంటే దీన్ని ఒకసారి లెక్కలా చేస్తున్నాను నేను. 4024ని 8 పెట్టి చేస్తున్నాను. ఏం చేస్తాం, 8 5s are 40, ఒక 2 తెచ్చుకున్నాం ఇక్కడ, కానీ 2లో 8 పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని 4 క్యారీ చేస్తాం ఇక్కడ. అంటే 8 3s are 24. ఇది మనం డైరెక్ట్గా 40.24 ఉంది బై 8. మనం చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్, చిన్న లెక్క మార్కు పోయిద్ది. 5 times 24 3 times 5.3 ఇక్కడ ఉందిగా, ఇది 5.3 కూడా ఉంది, ఇక్కడ ఆన్సర్ ఉంది. మీరు తప్పు చేస్తే వచ్చే ఆన్సర్ కూడా అక్కడ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చేయకపోయామంటే ఆ 5.3 పెట్టేస్తాం, ఒక మార్క్ ఈజీగా పోద్ది. 10కి 10 మార్కులు తెచ్చుకునేది మనకి చాలా సింపుల్గా మార్క్ కోల్పోతాం అన్నమాట మనం. నెక్స్ట్ ఒక లెక్క ఉంది, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏముంది నెక్స్ట్ లెక్క, నెక్స్ట్ లెక్క 5x ప్లస్ 215. చిన్న లెక్క ఇది. 5x ప్లస్ 215 బై 3 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 60. ఈ బై 3 అటు వెళ్ళింది అనుకోండి, ఈ బై 3 అటు వెళ్తే ఏమవుతుంది, బై 3 అలా ఇంటూ 3 అయిపోతుంది. ఏమవుతుంది, ఇంటూ 3 అయిపోయింది. సో ఇది ముందు రాసుకున్నా, 3 4 12x ప్లస్ 360 180 ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 215. ఎందుకు ఇలా రాసుకున్నాను, RHSని LHSని RHS. మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఏముంది, 5x ఉంది, ఇక్కడ 3 4 ఎంత అవుతుంది, 12x అవుతుంది. 12xలోంచి 5x పోతుంది కాబట్టి ముందు 12x ఉన్నది రాసుకోవాలి. సో ఈ RHSని ఏం చేశానంటే LHS వైపు తెచ్చుకున్నాను. 3 4 12x ప్లస్ 180. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజీ. 12x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 215 మైనస్ 180 అంటే 7x ఈజ్ ఈక్వల్ టు 35. సో x ఈజ్ ఈక్వల్ టు 35/7. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5. వేర్ ఈజ్ 5 హియర్? థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షను 5 అన్నమాట. చూడటానికి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేసామంటే మనకి ఆన్సర్ 0.5 అని అలాంటివి వస్తాయి అన్నమాట. ఇంకో లెక్క చూద్దాం. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించిన లెక్క. 64 ఇంటూ 27 ఇంటూ 25 అన్నాడు. 25 ఇది 64 అంటే 2 to the power of 6. 27 అనగానే 3 క్యూబ్ రాసేసుకోవాలి. 25 అనగానే 5 స్క్వేర్ రాసేసుకోవాలి. నేను చెప్పాను 100లో ప్రైమ్స్ రాని వాళ్ళు, 1 నుంచి 30 స్క్వేర్ దాకా రాని వాళ్ళు, 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ దాకా రాని వాళ్ళు NMMS క్లాసులు వినవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు సంబంధించింది కాదు. అవి మొత్తం బై హార్ట్ చేసి ఎప్పుడు ఏది అడిగితే అప్పుడు చెప్పగలరు. 2 to the power of 5 అంటే 32 అని చెప్పాలి టక్కన. 2 to the power of 10 అంటే 1024 అని చెప్పాలి. 24 స్క్వేర్ ఎంత అంటే 576. 26 స్క్వేర్ ఎంత అంటే 2676. 29 స్క్వేర్ ఎంత అడగంగానే చెప్పేటట్టు ఉండాలి. 30 స్క్వేర్ 900. 29 స్క్వేర్ ఎంత అవుతుంది, 29 ఇంటూ 29. చెప్పండి ఎవరన్నా. 9 9s are 81, 18 18 36 ప్లస్ 8 ఎంత అవుతుంది, 44. 2 2s are 4 ప్లస్ 4 8 41. ఫస్ట్ స్టెప్ ఇది చెప్పాను, 9 9s are 81. సెకండ్ స్టెప్ 2 9s are 18, 2 9s are 18, 36 ప్లస్ 8 44. లాస్ట్ స్టెప్ 2 2s are 4 ప్లస్ 4 8 అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైమ్స్ 100లో ప్రైమ్స్. ఇది ప్రతి క్లాసులో చెబుతాను నేను, ఎందుకంటే ఇది రాని వాళ్ళు అసలు అవసరం లేదు. 100లో ప్రైమ్స్ రావాలి.
స్క్వేర్స్ 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ దాకా నోటెడ్ అయి ఉండాలి. క్యూబ్స్ 1 క్యూబ్ నుంచి కనీసం 10 క్యూబ్ దాకా నోటికి వచ్చి ఉండాలి. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే మనం ఎన్ఎంఎంఎస్లో పార్టిసిపేట్ చేయండి. రాని వాళ్ళు వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడేం క్లాసులు అయినా అవసరం లేదు. మీరు అవి నోటికి రావాలి అందరు కంపల్సరీగా. చాలా చిన్న విషయం అది. ఇక 2⁴ అన్నాడు. ఈ లెక్కలోకి వద్దాం ఒకసారి. 2⁴ 2⁴ అన్నాడు అంటే మనకు 2⁴6 వచ్చింది. సో a ఈజ్ ఈక్వల్ టు 6. 3⁵b అన్నాడు. ఇక్కడ 3⁵b బదులు ఎంత ఉంది? 3. సో b ఈజ్ ఈక్వల్ టు 3. 5 స్క్వేర్ అంటే 5⁵c అన్నాడు. సో c ఈజ్ ఈక్వల్ టు 2. మనకి a ప్లస్ b ప్లస్ c మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 + 3 + 2 అంటే 11 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 11. 11 ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 11. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో ఇది చాలా ఈజీ లెక్కే, కాకపోతే అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది మనకి. ఇందట ఎక్స్పోనెంట్స్లోనే ఒక ఫార్ములా చెప్పాను. a⁴m⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴mn అని చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన లెక్కలో ఏముంది? సింపుల్గా 2⁴ న్యూమరేటర్లో (8) ఉంది. అంటే 2⁵32. కింద డినామినేటర్లో ఏముందో చూడండి. డినామినేటర్లో ఏముంది? 4⁴8 అంటే 4⁴8 16 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 8 చేయాలి, ఇక్కడ 8 2 చేయాలి. ఎందుకని బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఉంటే ఈ ఎమ్ని ఎన్ని రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంటే రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో 2⁵32/4⁴16 వచ్చింది. ఇక్కడ 2⁵32/4ని 2 స్క్వేర్ అని రాసుకుంటున్నాను నేను. మళ్ళీ ఏం చేశాను? 2⁵32/2 × 16 అవుతుంది. a⁴m⁴n ఈజ్ ఈక్వల్ a⁴mn. కాబట్టి 2 స్క్వేర్ (16) అంటే 2⁵32. అగైన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ ఈక్వల్. సో దట్స్ వై వీ హ్యావ్ టు క్యాన్సిల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ 1 హియర్. 1 time. So answer is 1. Where is 1? It is 4th option. So 4th option is our answer. ఓకే, ఈ విధంగా సమ్స్ ఉన్నప్పుడు మీరు ఎక్స్పోనెంట్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ 3 ఉండే, ఆ 3 కూడా దాని ప్రకారం చేసుకోవాలి మీరు. ఇది నెక్స్ట్ ఇంకొక సమ్ ఉంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకునేవన్నీ కూడా 2018 నుంచి 2014 లోపు వచ్చినటువంటి క్వశ్చన్స్. మ్యాథ్స్లో క్వశ్చన్స్ ఇవి, నాట్ మ్యాట్. ఇవి ఎందులో క్వశ్చన్స్? మ్యాథ్స్లో క్వశ్చన్స్. మ్యాథ్స్లో క్వశ్చన్స్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి ఎప్పుడు మ్యాథ్తో పోల్చుకుంటే. మ్యాథ్తో 2 రకాల మోడల్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏమన్నా సైన్స్ సంబంధించి గుర్తులు ఇచ్చాడు ఒక 10 మార్కులకి. సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఒక 10 మార్కులు ఇచ్చాడు. ఈ 20 కాకుండా మ్యాథ్స్లో 5 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ సంబంధించి ఉన్నాయి. ఆ మ్యాథ్స్ సంబంధించినవి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. అందుకని కొంచెం హార్డ్గా ఉంటాయి, అర్థం చేసుకొని చేయాలి. ఫార్ములాలన్నీ బాగా వచ్చి ఉండాలి. ఫార్ములాలు రాకపోతే మనం ఇందులో ఉన్న లెక్కలు చేయలేము. స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్స్ కూడా వచ్చి ఉండాలి. అది బై హార్ట్ చేయండి, బాగా నేర్చుకోండి. ఈ టైం ఉంది, ఇంకా వచ్చే నెలలో అయితే పరీక్ష జరగదు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వచ్చిన తర్వాత మీరు అప్లై చేద్దరు. కానీ చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు అని మెసేజ్ చేస్తున్నారు. మీరు చదవాల్సింది చాలా ఉంది, మ్యాథ్ చాలా ఉంది. సైన్స్, సోషల్లో సైన్స్ 7th క్లాస్ సైన్స్ అంతా చదవాలి, 8th క్లాస్ సైన్స్ అంతా చదవాలి. సోషల్ 7th క్లాస్ సోషల్ అంతా చదవాలి. 8th క్లాసులో అక్టోబర్ సిలబస్ దాకా, దాదాపు అక్టోబర్ నవంబర్ సిలబస్ దాకా. డిసెంబర్లో పరీక్ష అయితే డిసెంబర్ సిలబస్ మొత్తం అనుకోండి, మొత్తం చదవాలి. పాత పేపర్లో చూడండి క్వశ్చన్ ఎట్టా ఉండే అనేది. ఇంత సిలబస్ ఉంది మీరు చదవాల్సింది. ఇంత సిలబస్ ఏదో క్లాసులు వినేసి నాకు ఎన్ఎంఎంఎస్ క్లాస్కి వెళ్తున్నా నాకు వచ్చేసిద్ది అనుకుంటే రాదు. మీరు 7th క్లాస్ సైన్స్ టెస్ట్, 8th క్లాస్ సైన్స్ టెస్ట్ మొత్తం చదవాలి. సోషల్ 7th క్లాస్ సోషల్ టెస్ట్, 8th క్లాస్ సోషల్ టెస్ట్ మొత్తం చదవాలి. చదివి ప్రతి కూడా నోట్స్ రాసుకోవాలి, రన్నింగ్ నోట్స్ రాసుకొని ఆ పాఠంలో వచ్చినటువంటి బిట్స్ ఏమైతే ఉన్నాయి, లేదా మెటీరియల్లో ఏముందో మెటీరియల్ బీఎస్సీ ఏపీలో ఉన్న మెటీరియల్ చూసుకొని అందులో చాలా బిట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఆ బిట్ చేసినప్పుడు మీరు అనుకున్న ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి అందులో ఆన్సర్స్ కూడా ఉండి చూసుకోండి. సైన్స్, సోషల్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలో కలిపి మనకి 45 to 50 మార్క్స్ రావాలి. మ్యాథ్లో కనీసం 75 to 85, 90 అయితే ఇంకా మంచిది. ఈ విధమైన స్కోర్ ఉంటేనే మనకి ఎన్ఎంఎంఎస్ సీట్ వచ్చింది. ఏదో
8th క్లాస్లో చదివినట్టు 7th క్లాస్లో చదివినట్టు ఏదో ఆడతా పాడతా చదివితే ఎన్ఎంఎంఎస్ సీట్ రాదు. కష్టపడాలి, రోజుకి కనీసం 10 గంటలు కష్టపడితేనే ఎన్ఎంఎంఎస్ సీట్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇప్పుడు మనం r+1/r² 3 అని ఉంది. సహజంగా ఫార్ములా ఏంటంటే 2³ = 8 అని ఉందనుకోండి, లేదా 2² అని రాద్దాం. పని 2² = 4. దీన్ని స్క్వేర్ రూట్లో ఎలా రాస్తాం? √4 = 2 అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ r+1/r² 3 అని ఉంది. సో r+1/r ఏమైంది? ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ ఉన్నదానికి స్క్వేర్ రూట్ వచ్చింది. అది స్క్వేర్ అటు వెళ్తే స్క్వేర్ రూట్ అయ్యింది, స్క్వేర్ రూట్ ఇటు వస్తే స్క్వేర్ అయ్యింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ అటు వెళ్తే ఏమైంది? రూట్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఒకదానికోటి. ప్లస్ అటు వెళ్తే RHS మైనస్ అయినట్టుగా, మైనస్ ఆర్ ఇటు వస్తే ప్లస్ అయినట్టుగా ఉంటుంది. ఇంటూ అటు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. స్క్వేర్ అటు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్యూబ్ అటు పక్క వెళ్ళింది అనుకోండి, క్యూబ్ రూట్ అవుతుంది. సో r+1/4 = √3 ఉంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది r³ + 1/r³. నిన్న క్లాసులో సింప్లిఫికేషన్ చాప్టర్లో మనం చెప్పాం, ఇది కనుక ఏ అయితే దీని ఆన్సర్ a³ + 3a అని చెప్పాం. a³ + 3a. s+1/x = a అయితే s³ + 1/s³, a³ - 3a. సరే, a³ - 3a. సో ఏ అంటే ఇక్కడ √3. ఏం చేద్దాం? √3³ దీన్ని రాస్తున్నా. √3³ - 3 × √3. ఏ బదులు √3 రాశా. √3³ అంటే √3 × √3 × √3. √3 × √3 3 అవుతుంది. పక్కన ఇంకో √3 ఉంది కాబట్టి 3√3 - 3√3. 3√3 - 3√3 ఎంత? 0. సో అవర్ ఆన్సర్ ఈజ్ 0. వేర్ ఈజ్ దట్ ఆప్షన్? Here is the first option is 0. That's why we can answer it as first option. ఫస్ట్ ఆప్షన్నే పెడతాం మనం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ బబులింగ్ చేస్తాం. బబులింగ్ చేయడం తెలుసు కదా, అది OMR షీట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ పరీక్షకి ఆ బబులింగ్ అనేది పరీక్ష టైంకి మీకు తెలిసింది. సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఓల్డ్ పేపర్లో క్వశ్చనే. a + b = 123, b + c = 37, c + a = 40 అన్నాడు. సో నేనేం చేస్తున్నానంటే ఈ మూడింటిని యాడ్ చేస్తున్నా. నేను రాసుకున్న పద్ధతి ఏంటంటే ఏ పైన ఏ రాసుకున్నాను, బి పైన బి రాసుకున్నాను, సి పైన సి రాసుకున్నాను. ఆల్జిబ్రాలో మీకు లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ వస్తాయి. మనం ఆల్జిబ్రాలో ఉన్నటువంటి వేరియబుల్స్ని మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ ఒక వరుసలో రాసుకుంటాం. ఏలన్నీ ఒక వరుసలో రాసా, బీలన్నీ ఒక వరుసలో రాసా, సీలన్నీ ఒక. a + a ఎంత అయింది? 2a. a + a = 2a. 2a + 2b + 2c = ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత ఉంది? 10. 7 + 3 10, 2. సో 2 కామన్ తీసాను, మూడిట్లో 2 ఉంది కాబట్టి a + b + c = 200. a + b + c = 200/2. క్యాన్సిల్ చేస్తే 100. సో a + b + c = 100 వచ్చింది. సో ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్లో? a + b + c అడగట్లా. ఏమడిగాడు? √a + b + c అన్నాడు. సో దీనికి కూడా 100కి కూడా రూట్ కట్టలేను. 100 మనకు తెలుసు 10 అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ 10. వేర్ ఈజ్ దట్ ఆప్షన్? ఇట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. సో వీ కెన్ ఐడెంటిఫై ఇట్ యాజ్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఈజ్ అవర్ ఆన్సర్ అమ్మా. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్తో పాటుగా మనం ఇవాళ ఇంకొక మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు టైంని చక్కగా వినియోగించుకోండి. టైం ఇప్పుడు ఇది ఆల్రెడీ
ఇవాళ సెప్టెంబర్ 23 అయిపోయింది, 24 కదా నెక్స్ట్ డే 24 కాబట్టి మ్యాక్సిమం మనకి అక్టోబరు, నవంబరు, డిసెంబరు లేదా జనవరి ఫస్ట్లో ఈ 3 నెలలు 3 మంత్స్ ఉంది టైం. 3 మంత్స్ అంటే 3 × 30 డేస్, 90 డేస్ ఉంది మనకు. ఈ 90 డేస్ని పూర్తిగా వినియోగించుకోండి. మీరు వినియోగించుకొని రోజు కూడా కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మ్యాట్ మొత్తం ఆల్రెడీ మనం ఒక నెల రోజుల్లో మేము మ్యాట్ సిలబస్ అంతా అవజేస్తాము. మీరు ఈ నెల రోజుల్లో ఏం చేయాలంటే ఏమైతే మీరు నేర్చుకున్నారో వాటి మీద ఎగ్జామ్స్ మధ్య మధ్యలో గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాము, వారం వారం ఎగ్జామ్ కూడా పెడతాము. కాబట్టి మీరు ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. మధ్య మధ్యలో జరిగేటువంటి ఎగ్జామ్స్ కూడా రాసి అందులో మార్క్స్ రావడం, మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చూసుకోవడం కాదు. ఎగ్జామ్ రాసినప్పుడు ఏం తప్పులు చేసాం, ఎందుకు తప్పులు చేసాం, ఏమేమి మిస్టేక్స్ అయినాయి, ఎందుకు మిస్టేక్స్ అయినాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకే, ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. 2⁵ ప్లస్ 2⁵ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ 2⁵ కామన్ తీస్తే ఇందులో 1 టైం పోతుంది, 1 + 1 అవుతుంది. అంటే 2⁵ ఇంటూ 2, 1 + 1 2 కాబట్టి 2⁵1 అని అర్థం. అంటే 8m × 8n ఏమవుతుంది, 2⁵50 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2⁵51. 2⁵51 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొక లెక్క చేద్దాం, ఇదే మోడల్లో ఉన్నటువంటి లెక్క. అంటే 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇచ్చాడు. 3 ఉంటే 3⁵85 ఇంటూ 3⁵85 ఇంటూ 3⁵85 అని ఇచ్చాడు. ఇది ఏం చేయాలి మనం, 3⁵85 ఇంటూ కాదు, ఇక్కడ ప్లస్ ఉంది. ఇంటూ ఉంటే మొత్తం పైన యాడ్ చేసేవాళ్ళం, ఇంటూ కాదు, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కామన్ తీసుకోవాలి. 3⁵85 అనేది కామన్ తీసేసాం. ఇది 1 టైం పోతుంది, ఇది +1 + 1. సో ఇట్ బికమ్స్ 3⁵85 ఇంటూ 3⁵1. ఇది మొత్తం 3 కదా, 3ని యాడ్ చేస్తే 3 అంటే 3⁵1 అని అర్థం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉండేది, ప్రతి లెక్కలో కూడా మనకు వస్తుంది. 3 అంటే అర్థం ఏంటంటే 3⁴1 అని అర్థం. 3/1 అని కూడా అర్థం. అవసరాన్ని బట్టి ఫ్రాక్షన్స్లో 3ని 3/1 రాస్తాం. ఒక్కోసారి డెసిమల్ ఫ్రాక్షన్స్లో 3.0 అని రాస్తాం. ఇదంతా 3కి సంబంధించిందే. 3⁴1 అన్నా, 3/1 అన్నా, 3.0 అన్నా 3 ఒకటే. ఈ 3 అవసరాన్ని బట్టి ప్రతి లెక్కలో వాడుకుంటూ ఉంటాం. వాడుకోవాలి, వాడుకుంటే మనకు ఆన్సర్లు వస్తాయి. సో ఇక్కడ వాడుకుందాం. 3⁵85 ఇంటూ 3⁵1 ఈజ్ ఈక్వల్ టు 3⁵85 + 1 అవుతుంది. 85 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3⁵86. ఓకే, ఇక్కడ ఇచ్చిన లెక్కలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ప్లస్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, మీకు హైలైట్ చేస్తున్నాను దీన్ని. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ప్లస్. ఇదే లెక్కను ఇంకో రకంగా కూడా ఇచ్చాడు అనుకుందాం. ఎలా ఇచ్చాడు అనుకుందాం, ఇంకో లెక్క ఈ మోడల్ కాకుండా ఇదే లెక్కను ఇంటూతో ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, 3⁵85 ఇంటూ 3⁵85 ఇంటూ 3⁵85 ఉంది ఎక్కడన్నా. అప్పుడు ఏం చేయాలి, ఇంటూ ఉన్నప్పుడు పైన ఉన్న ఎక్స్పోనెంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటాం. 85 + 85 + 85, 85 + 85 170, 170 + 85 ఎంత అవుతుంది, 170 + 85 255 అవుతుంది. 3⁵255. సో ఏంటి రెండింటికి తేడా, అక్కడేముంది, ఇక్కడేముంది, ఇక్కడేముంది ఇంటూ ఉంది, ఇక్కడేముంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడేముంది ప్లస్ ఉంది. సో ఈ రెండింటికి తేడా గమనించాలి మీరు. ఇక్కడేమైనా ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ప్లస్ ఉన్నప్పుడు ఏం చేసామంటే కామన్ తీసాం, కానీ ఇంటూ ఉన్నప్పుడు పైన ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. అది చాలా ఇంపార్టెంట్, ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. ఓకే, ఇంకొక లెక్క చూద్దాం. మనం చేసినటువంటి ఇందులో ఫ్రాక్షన్స్ సంబంధించి కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అని ఒకటి ఉంది. ఆ మోడల్ కూడా ఒకటి చెప్పుకుందాం. ఆ మోడల్ ఒకటి చెప్పుకొని క్లాసు ఆపేద్దాం. వాళ్ళకి ఏముందంటే ఈ క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ. సింప్లిఫికేషన్లో ఇది ఖచ్చితంగా ఇస్తున్నాడు. మూడో లెక్క అనుకుందాం. 1 + 1/3
3 + 1/4 వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. ఈ ఒక్క లెక్క చెప్పి మనం క్లాస్ని చిన్న షార్ట్ కట్ కూడా చెప్పి ముగిద్దాము. ఒకసారి ఏనండి, ఈ లెక్క చేసేటప్పుడు ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ అంటే చిన్నదాని నుంచి పెద్దదానిలోకి వెళ్తాం మనం చేసేటప్పుడు. చిన్నది ఏముంది ఇందులో, లాస్ట్లో 3 + 1/4 అని ఉంది. ఇది ముందు చేస్తాం. 3 + 1/4 అన్నా 3 1/4 అన్నా ఒకటే. 3 + 1/4 అంటే 3 హోల్స్. 3 హోల్ అంటే మొత్తం అంటే 1 + 1 + 1 + 1/4 అంటే సపోజ్ ఇలా తీసుకుంటే ఇది 1/4 అవుతుంది. ఈ 3 ఫుల్ ఉన్నాయి. సో 3 + 1/4 అన్నా 3 1/4 అన్నా ఒకటి. 3 + 1/4 ఏమని రాసుకోవచ్చు, 3 4 12 + 1 ఎంత 13/4 అవుతుంది. సో దీని బదులు ఏం రాశానంటే 1 + 1/13/4. ఇదేమవుతుంది 1 ప్లస్ ఇంతవరకు చేస్తున్నాను నేను, ఇంతవరకు చేస్తున్నా ఫస్ట్, తర్వాత పైకి వెళ్దాం. 1 + 1/13/4. 13/4 పైకి వెళ్తే ఏమవుతుంది 4/13 అవుతుంది. 1/1 ఉన్నప్పుడు ఏదైనా సరే 1/1/2 ఉంది, దీన్ని పైకి వెళ్తే 2/1 అయిపోతుంది. 1/3/4 ఉంది, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 4/3. 1/1 ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి ఫ్యాక్షన్ పైకి వెళ్ళే కొద్దీ న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా మారుతుంది. అంటే రెసిప్రోకల్. 1/, అంటే ఏంటంటే రెసిప్రోకల్ రాస్తున్నాం ఇక్కడ. సో 1 + 4/13 అంటే అగైన్ ఇట్ ఈజ్ 1/4/13. ఇందాక చెప్పే ఇందులో ఈ ఫార్ములా ప్రకారం 1 + 4/13 అంటే 1/4/13. 113 is 13 + 4 17/4. ఓకే, ఇంతవరకు చేసాం. అంటే ఇప్పుడు లాస్ట్కి ఈ మొత్తం బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే 17/4 రాసుకోవచ్చు. ఈ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు 17/4. సో ఇప్పుడు అదే రాస్తున్నాను నేను మొత్తం బదులు. సో 1 + 1/17/4. Again it becomes 1 + 4/17, which is equal to 1/4/17. 1/4/17 అంటే 117 is 17 + 4, that is equal to 21/17. 21/17 ఆన్సర్ ఉంటే ఆన్సర్ పెడతాం, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉందనుకోండి 1/4/7 అనేది ఆన్సర్ పెడతాం. ఓకే, ఇలా దీన్ని కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. కంటిన్యూడ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ చిన్న చిన్న డినామినేటర్లను చేసుకుంటా పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి లాస్ట్కి పెద్ద డినామినేటర్. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ ఈ చిన్న పార్ట్ చేసుకున్నాను, 3 + 1/4 అనే పార్ట్ చేసుకున్నాను. ఇది వచ్చిన తర్వాత ఇంతవరకు చేశాను, ఈ మొత్తం ఒక వాల్యూ వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత ఈ పెద్దది మొత్తం ఒకటిగా రాసుకున్నాను. అర్థమైందా? అంటే చిన్నది ఫస్ట్ చేసుకున్నాను, చిన్న దాని తర్వాత ఇంకొంచెం దాని పెద్దది, దాని తర్వాత మొత్తం అసలు పెద్దది అనమాట. సో స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. స్మాల్ సింప్లిఫికేషన్ నుంచి బిగ్ అలా వెళ్ళిపోతే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ ఒకటి నేర్చుకుందాము. మీకు మల్టిప్లికేషన్ టెక్నికే ఇది, మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి. 16 × 99 చేయాల్సి వచ్చింది. 16 కంటే ఒకటి తక్కువ రాసుకోవాలి. ఇక్కడ 15 తక్కువ రాసుకొని ఈ 9 - 1 చేయాలి, ఎంత 8. ఈ 9 - 5 చేయాలి, ఎంత 4. సో 1584 మన ఆన్సర్. ఓకే, ఇంకొకటి చేద్దాం. 28 × 99 ఉంది. 28 కంటే ఒకటి తగ్గించి రాసుకోవాలంటే 27. ఈ 9 - 2 ఎంత, ఇక్కడ రాసుకోండి 7. ఈ 9 - 7 ఎంత అవుతుంది, 9లో 7 లెస్ చేస్తే 2. ఇది ఆన్సర్. 42 × 99. 42 కంటే ఒకటి తగ్గించి రాయండి, 41. 9 - 4 రత్న 3. మళ్ళీ అగైన్ 9 - 1 8. 4138 ఈజ్ అవర్ ఆన్సర్. 999 మల్టిప్లై. ఇది 9తో కూడా చేసామనుకోండి, 6 × 9 రాశాను. 6 కంటే ఒకటి తగ్గించి రాయండి 5. 9 - 5 అంతా 4. అది ఆన్సర్. సో 9 99 ఇలాంటి ఆటలు చేసేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది మనకి. 84 × 99. ఇది ఏదో మన క్యాలిక్యులేషన్ ఈజీ చేయడం కోసమే ఇది, అంతేగాని ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి ఎక్కడ పడితే అక్కడ ఉపయోగపడతాయి అని కాదు. మనకు ఉపయోగపడినప్పుడు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ముందు ఎన్ఎంఎంఎస్ సీట్ కొట్టాలంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకుండా మిగతా సైన్స్ సోషల్ మీద ఆధారపడలేము మనం. 90 మార్కులు మ్యాథ్స్, 20 మార్కులు మ్యాథ్స్ అంటే 110 మార్కులు మ్యాథ్సే. మ్యాథ్స్ అంటే ఇష్టం లేనివాడు అసలు ఎన్ఎంఎంఎస్కి వద్దు.
110 మార్కులు మ్యాథ్స్కి సంబంధించి ఉన్నప్పుడు మ్యాథ్స్ అంటే నీకు ఇంట్రెస్ట్ పెరగాలి. మ్యాథ్స్ అంటే పండగలాగా ఉండాలి మీకు. మ్యాథ్స్ని చాలా ఈజీగా చేయగలుగుతాం. మ్యాథ్స్ అంటే ఏం లేదు, నేను ఆడుకుంటాను మ్యాథ్స్తో, నేను చక్కగా ప్లేయింగ్ విత్ మ్యాథ్స్ లాగా ఉంటుందని అనే అనుకోవాలి. 84 కంటే ఒకటి లెస్ చేశాను 83. 9 - 8 1 అండ్ 9 - 3 = 6. 8316. ఇదే విధంగా 3 డిజిట్ నెంబర్ కూడా ఇదే విధంగా చేయొచ్చు. 314 × 999 ఉంది. 314 ఒకటి లెస్ చేయండి, 313. 9 - 3 ఇక్కడ 6. ఈసారి 9 - 1 8. ఈసారి 9 - 3 6. ఓకే, ఇలా ఎన్ని డిజిట్స్ అయినా చేసుకోవచ్చు. ఇంటూ 999 ఉంది. ఈసారి ఏం చేస్తాం, 4671 అని రాస్తాం. 999 ఉన్నాయి అనుకో, 4671 రాస్తే 9 - 4 5. 9 - 6 3. 9 - 1 8. ఇక్కడ ఏరో మార్క్స్ పెడుతున్నా, మీరు పెట్టుకొని డైరెక్ట్ రాయొచ్చు. 9 - 7 మర్చిపోయాం ఇక్కడ. 9 - 7 ఉంది. 9 - 7 అంతా 2. సో ఇది ఎంత అవుతుంది, 467. 4,67,15,328 అనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ 2 డిజిట్సే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 6 × 99 చేయాల్సి వచ్చింది. 6 × 99 చేయాలంటే ఇక్కడ 06 అనుకోండి, అంటే 05 ఒకటి లెస్ చేస్తే. 9 - 0 చేసామనుకో 8. 9 - 5 చేస్తే 4. 584 అవుతుంది అనమాట. అలా ఒకవేళ 2 డిజిట్స్ చేయాల్సి వచ్చింది అనుకో, 2 డిజిట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా చేయాలి. 42 × 999 చేయాల్సి వచ్చింది, అంటే ఇక్కడ 0 పెట్టుకోండి. 042 అంటే 041 అవుతుంది. 9 - 0 ఎంత, 9. 9 - 4 5. 9 - 1 8. 41,958 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. రేపు మ్యాట్లో వర్డ్ ఎనాలజీ అని బిగిన్ చేసుకుందాం. వర్డ్ ఎనాలజీ రేపు క్లాస్లో మనం బిగిన్ చేసుకునే చాప్టర్ పేరు ఏంటంటే వర్డ్ ఎనాలజీ. వర్డ్ ఎనాలజీ ఇది మాకు దగ్గర దగ్గర వర్డ్ ఎనాలజీ ఒకటి, వర్డ్స్ ఆడ్ మ్యాన్ అవుట్ ఈ 2 చాప్టర్లు రేపు మ్యాథ్ క్లాస్లో చెప్పుకుందాం మనం. మ్యాథ్ క్లాస్ రేపు 11:15కి మళ్ళీ మ్యాథ్ క్లాస్లో కలుసుకుందాం. ఇవాళతో సింప్లిఫికేషన్ చాప్టర్ కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే, ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే చాలా లెక్కలు ఉన్నాయి. ఈసారి ఈ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఓల్డ్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.